ఆత్మ చేత నింపబడ్డప్పుడు, ఆత్మీయ స్పర్శ అందుకున్నప్పుడు, ఆత్మశక్తి పొందుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆరాధన అయిపోయిన తర్వాత, ఆరాధన 3 భాగాలు కంప్లీట్ అయిన తర్వాత పెద్దగా కేకలేస్తూ ఉందట అమ్మాయి. అన్నా అన్నా అని కేకలేస్తూ ఉందట. ఆపి చూస్తే ఇరిగిపోయిన ఎముక అతుక్కుందమ్ముడు. బ్లాక్ అయిన నరం ఏదైతే ఉందో మళ్ళీ రక్త ప్రసరణ జరగడం స్టార్ట్ అయ్యా. నొప్పి లేదు, ఇక్కడ ఈ జాయింట్, ఇక్కడ ఇరిగిన ఎముక మళ్ళీ ఇరిగిన దాఖలా లేదు. అంతకుముందు చెక్ చేయించుకుంటే 6 రిపోర్ట్స్ ఉన్నాయి. ఇరిగిపోయిన రిపోర్టు, బ్లడ్ క్లాట్ అయిన రిపోర్టు. తర్వాత మళ్ళా పోయి చెక్ చేయించుకుంటే 2 నార్మల్ వచ్చింది. అంటే ఎవరికి ఏ రిపేర్ చేయాలో దేవునికి తెలుసు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన ఆరాధనను సంతసించి, మన ఆరాధన ఆత్మతో పూర్ణాత్మతో మనం చేసే ఆరాధన, పిచ్చి చూపులు చూసుకుంటా ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన అని వేగదన, ఆరాధన ఆరాధన స్తుతి. ఇది పూర్ణాత్మతో ఆరాధన. పూర్ణాత్మతో ఆరాధన ఇది దిక్కుమాల ఆరాధన. దిక్కులు చూసే దిక్కులేని ఆరాధన. ఇది ఏ ఆరాధన? ఇది ఆరాధన చేసేవాడి ప్రాణాత్మ దేహంలో ఆయనతో ట్యూన్ అయి ఉండాలి.